శ్రీరామచంద్రాయ నమః. శ్రీమద్ రామాయణము బాలకాండలో 14వ సర్గ. అశ్వమేధం. గుర్రం వదిలిపెట్టాక ఏడాది పూర్తయ్యేసరికి తిరిగి వచ్చింది. సరయూ నది ఒడ్డున కనపడింది. ఉత్తరం గట్టున అశ్వమేధం జరిగింది. ఋష్యశృంగుడి ఆధ్వర్యం కింద బ్రాహ్మణులందరూ ఆ మహాయజ్ఞంలో సర్వకార్యాలు నిర్వహించారు. వేదపారాగులైన ఋత్విజులు శాస్త్ర ప్రకారం అన్ని పనులు సాగించారు. వేదాల్లో విధించినట్టు మీమాంసా న్యాయాలు నిశ్చయించినట్టు కల్పసూత్రాల్లో చెప్పినట్లు జరిగించారు. ప్రవర్గ్యము ఉపసత్తు యథాశాస్త్రంగా నెరవేర్చారు. ప్రతి పని వేద విధి ప్రకారమే ఏ లోపము లేకుండా చేశారు. మహామునులు 50 మంది ఆయా కర్మల దేవతల్ని పూజించారు. ప్రోత్సాహవనము మొదలైన కర్మలు జరిపించారు. ఇంద్రుడికి ఇవ్వవలసిన ఆవిర్భాగం ఇంద్రుడికి ఇచ్చారు. సోమలత స్తోత్రం చేశారు. మధ్యాహ్నం చేయవలసిన సవన కర్మ యథాక్రమంగా చేసి 3వ సవనం కూడా పూర్తి చేశారు. అన్ని మంత్ర ప్రకారమే వేర్చారు. ఒక్కటి తప్పలేదు. దేనికి విఘ్నం రాలేదు. అంతా మంత్రయుక్తంగా క్షేమకరంగా కనపడింది. యజ్ఞమానాళ్ళు అక్కడ ఒక్కడు కూడా అలసిపోయిన వాడు కనపడలేదు. ఆకలి అన్నవాడు అసలే అవుపడలేదు. పండితుడు కానివాడు కానీ 100 మంది పరివారం లేనివాడు కానీ కనపడలేదు. ఎప్పుడు చూసినా బ్రాహ్మలు భోజనాలు చేస్తూనే ఉండేవాళ్ళు. యజమానులున్న జనము, తాపసులు, సన్యాసులు భోజనాలు చేస్తూనే ఉండేవాళ్ళు. ముసలాళ్ళు, జబ్బువాళ్ళు, ఆడంగలు, పిల్లలు ఎంత తింటున్నా తరుగు లేకుండా ఉండేవాళ్ళు. ఇంకా తింటూనే ఉండేవాళ్ళు. తనివి తీరేది కాదు వాళ్ళకి. అన్నాలు వడ్డించండి, ఇంకా వడ్డించండి, రకరకాల బట్టలు ఇవ్వండి, ఇంకా ఇంకా ఇవ్వండి అంటూ దశరథ మహారాజు మాటి మాటికి హెచ్చరించేవాడు. విరామం లేకుండా వడ్డనలు చేసేవాళ్ళు, చేస్తూనే ఉండేవాళ్ళు. ఇచ్చేవాళ్ళు, ఇస్తూనే ఉండేవాళ్ళు. అన్నాళ్ళు యజ్ఞభూమి వంటశాలల దగ్గర ముప్పూటలా బాగా వండిన అన్నాలు కొండల్లా కుప్పలు పడేవి. దేశ దేశాల నుంచి వచ్చిన స్త్రీలు, పురుషులు 50 మంది తృప్తిగా తిని లేచేవాళ్ళు. దివ్యాన్నం లభించిందయ్యా దశరథ మహారాజా, ఆహా తృప్తిగా ఉందయ్యా, నీకు శుభం కలుగుతుందయ్యా అంటూ ప్రశంసించారు బ్రాహ్మణులు. అవన్నీ చల్లగా విన్నాడు దశరథుడు. శుభ్రంగా అలంకరించుకున్న పురుషులు, శుచిగా బ్రాహ్మలికి వడ్డన చేసేవాళ్ళు, మంచి మంచి మణికుండలాలు పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు, మధ్య మధ్య పండితులు, వక్తలు ఒకళ్ళని ఒకళ్ళు గెలవాలంటూ అనేకమైన హేతువాదాలు చేసేవాళ్ళు. శాస్త్రంలో ఉన్న ప్రకారం, పెద్దలు చెప్పిన ప్రకారం ప్రతిదినం బ్రాహ్మణులు యజ్ఞకర్మలు తూచా తప్పకుండా నిర్వహించారు. ఆ యజ్ఞంలో యజ్ఞాంగాలు 6 ఎరుగని వాళ్ళు కానీ, బ్రహ్మచర్య వ్రతం పాటించని వాళ్ళు కానీ, అధికంగా శాస్త్ర వ్యాసం చేయని వాళ్ళు కానీ ఎవళ్ళు లేరు. దశరథుడి సదస్యులైన బ్రాహ్మణులు అందరూ బాగా వాదించడంలో జమాజెట్టీలే. బారెడు ఎడంలో యుపాస్తంభాలు నిలిపారు. మారేడు కర్రతో చేసినవి 6, చంద్రకర్రని 6, పొదుగు కర్రని 6,
విరుగుడు చెవది 1, దేవదారు కర్రవి 2, ఇలా 21 యూపస్తంభాలు నిలిపారు. శాస్త్రాలు యజ్ఞాలు తెలిసిన బ్రాహ్మల్లే అవన్నీ చేయించారు. యజ్ఞానికి శోభ రావాలని వాటికి బంగారు ముస్తాబు చేశారు. అన్నీ శాస్త్ర సమ్మతంగా చేయించారు. అన్నిటి మీద వస్త్రాలు కప్పారు. పువ్వులతోనూ గంధాలతోనూ అలంకరించారు. ప్రతి యూపము 8 అంచులు పెట్టించి మంచి శిల్పులు తయారు చేశారు. దృఢంగా ఉండేట్లు చేశారు. ప్రతిదీ 21 ఆరత్నుల్ని అంటే పిడి వెల్తి మూరలు పొడుగు పెట్టారు. ప్రతిదానికి ఒక్కొక్క వస్త్రం కట్టారు. ఆకాశం మీద సప్త ఋషులు ఎలా ప్రకాశిస్తాయి, అదిగో అలా ప్రకాశించాయి అవి. ఇటుకల్ని శాస్త్రంలో చెప్పిన కొలతల ప్రకారం తయారు చేశారు. శూల్బకర్మలో కుశలులైన బ్రాహ్మలు వాటితో అగ్నివేదిక తయారు చేశారు. దశరథుడి ఋత్వీజుడు ఎంతో నేర్పరుడు. ప్రతి ప్రస్తారానికి 3 ఇటుకలు పెట్టి 18 ఇటుకలతో బంగారం రెక్కల గరుడ పక్షిలాగా చక్కగా నిర్మించారది. ఎక్కడ ఎలా కట్టాలో అక్కడ అలా కట్టారు. కౌసల్యాదేవి గుర్రానికి పరిచర్య చేసింది. సంతోషంగా 3 బంగారం సూదులతో గంట్లు పెట్టింది. ధర్మబుద్ధితోనూ స్థిరమైన మనస్సుతోనూ ఆ రాత్రి అంతా ఆమె గుర్రంతో గడిపింది. కోతకి మహిషిని, అధ్వర్యుకి పరివృద్ధని, ఉద్గాతకి వాతని, బ్రహ్మకి పాలకలిని దాన చేశాడు దశరథుడు. ఇంద్రియ నిగ్రహంలో ఆరితేరిన వాడు. పరమ సంపన్నుడు అయిన అధ్వర్యుడు గుర్రం మొదట తీసి శాస్త్ర ప్రకారం అగ్నిలో హోమం చేశాడు. పాపాలు వదుల్చుకోవడం కోసం దశరథుడు తగిన సమయంలో మెదడు పొగవాసన ఆగ్రానించాడు. గుర్రం అవయవాలు అన్నీ 16 ఋత్వీజులు మంత్రాలు చదువుతూ యథావిధిగా అగ్నిహోత్రంలో హోమం చేశారు. తక్కిన యజ్ఞాల్లో హవిస్సు జువ్వి కొమ్మల మీద సంస్కరిస్తారు. అశ్వమేధ యజ్ఞంలో మాత్రం ప్రబ్బలి తీగ మీద సంస్కరిస్తారు. కల్పసూత్రాల ప్రకారం బ్రాహ్మణల ప్రకారం అశ్వమేధం 3 రోజులు జరుగుతుంది. మొదటి దినం చతుష్టోమని, రెండో దినం ఉద్యక్తం అని, మూడో దినం అతిరాత్రమని అంటారు. ఇంతే కాకుండా శాస్త్ర ప్రకారం ఎన్నో యజ్ఞాలు, ఒక జ్యోతిష్టోమము, ఒక ఆయుషి, 2 అతిరాత్రాలు, ఒక అభిజిత్తు, ఒక విశ్వజిత్తు, ఒక అపర్యామము చేశారు. స్వయంగా చేసిన అశ్వమేధ మహాయజ్ఞంలో ఏర్పాటైన దక్షిణ ప్రకారం దశరథ మహారాజు తన వంశాభివృద్ధి కోరుతూ కోతకి తూర్పు దేశమంతా దానం చేశాడు. అధ్వర్యుడికి పడమటి దేశాలు దానం చేశాడు. బ్రాహ్మకి దక్షిణ దేశాలు, ఉద్గాతకి ఉత్తరాది దేశాలు దానం చేశాడు. యజ్ఞం సమాప్తం కాగానే శాస్త్ర ప్రకారం భూమండలం యావత్తు ఋత్వీజులకి ధారపోశాడు. ఈ భూములు పుట్రలు మాకెందుకు మహారాజా అన్నారు ఋత్వీకులు. భూములు పరిపాలించడానికి నువ్వే సమర్థుడివి, మాకు ఆ సామర్థ్యం లేదు. వేదాలు చదువుకోవడంతో సరిపోతుంది మాకు. కనుక మాకు తగినట్టు ఏ కొద్ది దానమో దయచేయి.
మంచివి ఇన్ని రత్నాలు, ఇంత బంగారమో ఇప్పించు, లేదా ఏది సిద్ధంగా ఉంటే అదే ఇంత దయచేయి చాలు, అంతేకాని ఈ రాజ్యాల వల్ల ప్రయోజనం లేదు మాకు. అప్పుడు దశరథుడు వేద పారగులైన ఋత్విజులకి 10 లక్షల ఆవులు, మా 100 కోట్ల బంగారము, దానికి 4 ఇంతలు వెండి దానం చేశాడు. అదంతా తమకి పంచిపెట్టడం కోసం ఋష్యశృంగుణ్ణి, బుద్ధిమంతుడైన వశిష్ఠుణ్ణి నియమించారు. వాళ్ళిద్దరూ పంచి పెట్టిన ప్రకారం పుచ్చుకుని సంతోషంతో ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకున్నారు ఋత్విజులు. అదయ్యాక అభ్యాగతులైన బ్రాహ్మలికి కోట్ల కొద్ది బంగారం దానం చేశాడు దశరథుడు. అప్పుడు ఒక పేద బ్రాహ్మడు అడగడంతోనే తన చేతి కడియం తీసి ఇచ్చేశాడతడు. బ్రాహ్మళ్ళంటేనే ప్రాణం పెడతాడు మహారాజు కనుక చేతికి ఎముక లేకుండా దానాలు చేశాడు. వాళ్ళని తృప్తిపరిచి సంతోషంతో ఆనంద బాష్పాలు రాల్చాడు. వాళ్ళందరికీ సాగిలబడి నమస్కారం చేశాడు. అంతమంది బ్రాహ్మణులు వేదోక్తంగా ఆశీర్వాదాలు చేశారు. యజ్ఞాలన్నిటిలోకి ఉత్తమమైన యజ్ఞం అశ్వమేధ యజ్ఞం. పాపాలు పోగొడుతుందని, స్వర్గం ప్రసాదిస్తుంది, రాజాది రాజులకి కూడా దుష్కరమైంది. అలాంటి మహాయజ్ఞం చేశాడు దశరథుడు. తృప్తి పడ్డ మనస్సుతో ఋష్యశృంగుణ్ణి చూసి, మునీంద్ర, ఇక నా వంశం వృద్ధి కాడానికిన్ని తగిన పుణ్యకర్మ నువ్వే జరిగించాలి అన్నాడు. అలాగే కాని అంగీకరించాడు ఋష్యశృంగుడు. కులోద్ధారకులు 4 కుమారులు కలుగుతారు నీకు అన్నాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 14వ సర్గ. 15వ సర్గ పుత్రకామేష్టి. మహారాజుతో అలా చెప్పి మేధావి వేదజ్ఞుడు అయిన ఋష్యశృంగుడు కొంచెం సేపు ఆలోచించాడు. చప్పున ఒక విషయం అతడికి తట్టింది. వెంటనే దశరథుడితో అన్నాడు, రాజా, నీకు కుమారులు కలగడం కోసం శాస్త్రాల్లో చెప్పిన ఒక యజ్ఞం జరిపిస్తాను. అధర్వ శిరస్సులోని మంత్రాలు ప్రకారం పుత్రకామేష్టి చేయిస్తాను అన్న ప్రకారం పుత్రకామేష్టి ఆరంభించాడు ఋష్యశృంగుడు. వేద మంత్రాలతో అగ్నిహోత్రంలో హోమం చేశాడు. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, పరమ పురుషులతో బ్రహ్మదేవుడు అంతా కలిసి దశరథుడి యజ్ఞంలో ఆవిర్భాగాలు అందుకోవడానికి వచ్చారు. దేవతలంతా యజ్ఞ సభలో సమావేశమయ్యారు. అప్పుడు బ్రహ్మతో ఒక గొప్ప విషయం చెప్పారు దేవతలు. భగవానుడా, రావణాసురుడి బాధ భరించలేకపోతున్నాం. నీ ప్రసాదం వల్ల మహాపరాక్రమం సంపాదించాడు. వాడు పట్టపగ్గాలు లేకుండా ఉన్నాడు. ఏమనడానికి శక్తి లేదు మాకు. లోగడ నువ్వే అతడి తపస్సు మెచ్చి వరాలిచ్చావు. ఆ వరాలకి తలగొగ్గుతున్నాం మేం. వాడు చేస్తున్న అగత్యాలన్నీ ఓర్చుకుంటున్నాం. ఆ దుర్మతి 3 లోకాలు వడికించేస్తున్నాడు. దిక్పాలకుల మీద కసికడుతున్నాడు. దేవేంద్రుణ్ణి అవమానిస్తున్నాడు. అడ్డు ఆపు లేకుండా ఉన్నాడు. వరాల పట్ల ఒళ్ళు కానకుండా ఉన్నాడు. ఋషులు, గంధర్వులు, యక్షులు, అసురులు, బ్రాహ్మలు ఎవ్వరూ లక్ష్యం లేదు అతడికి. అందరినీ అష్ట కష్టాలు పెడుతున్నాడు. సూర్యుడు వాడి మీద ఎండ కాయడానికి భయపడుతున్నాడు. వాడి పక్క నుంచి కదలడానికే వణికిపోతాడు గాలి. వాడి పేరెత్తితే
సముద్రంలో కెరటాలు ఆగిపోతాయి. ఘోరమైన వాడి మొహం చూస్తేనే మా గుండెలు ఆగిపోతాయి. అందుచేత వాడి చావు కోసం ఏదైనా ఉపాయం ఆలోచించు ప్రభూ అన్నారు. ఆలోచించాడు బ్రహ్మ. ఉపాయం తట్టింది అంటూ అందుకున్నాడు. చిక్కంతా ఏమిటంటే గంధర్వులు, దేవతలు, యక్షులు, దానవులు, రాక్షసులు వీళ్ళ ఎవళ్ళ చేత తాను చావకుండా ఉండాలని వరం కోరాడతడు. అలాగే అని అంగీకరించాను నేను. అయితే వరం అడిగినప్పుడు అహంకారం వల్ల మనుషుల మాట ఎత్తలేదతడు. మనిషి పేరెత్తితే అవమానమని ఊరుకున్నాడు. అందుచేత మనిషి మాత్రం చంపవచ్చు, మరి ఎవరూ చంపలేరు అన్నాడు. బ్రహ్మ చెప్పిన కిటుకు విని దేవతలు, ఋషులు ఎంతో అంత సంతోషించారు. సరిగ్గా అదే సమయానికి మహా తేజస్సుతో వెలిగిపోతూ ప్రపంచాల ప్రభువు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పసుపు పచ్చని బట్టలు కట్టుకున్నాడతడు. శంఖము, చక్రము, గద పట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు పక్క అతన్ని చూసి దేవతలందరూ వినయంగా విన్నవించారు. ప్రభు, లోకం మేలు కోసం నిన్ను ఒకటి ప్రార్థిస్తున్నాం. దశరథ మహారాజు ధర్మం తెలిసినవాడు. తాత మహారుషుల వంటి తేజశాలి. అతడి భార్యలు ముగ్గురు దక్షుడి కూతుళ్ళైన హ్రీ, శ్రీ, కీర్తి వంటి వాళ్ళు. నీ స్వరూపం 4 భాగాలు చేసుకుని నువ్వు ఈ ముగ్గురి గర్భంలోనూ అవతరించాలి. వరాల బలంతో లోకకంటకుడై ఉన్నాడు రావణాసురుడు. అసలే రాక్షసుడు వాడు. పైగా మూర్ఖుడు, పరాక్రమవంతుడు. దాంతో దేవతల్ని, గంధర్వుల్ని, సిద్ధుల్ని, మునుల్ని నానా బాధలు పెడుతున్నాడు. ఆ కుర్రాడి చేత తపోవనంలో ఋషులు, నందనవనంలో క్రీడిస్తూ ఉన్న గంధర్వులు, అప్సరసలు యమయాతన పడిపోతున్నారు. వాడి వధ కోసమే సిద్ధులము, గంధర్వులము, యక్షులము, మునులము కలిసి వచ్చాము. రక్షకుడివి నువ్వు, నీ శరణు వేడుతున్నాము. శత్రుంజయుడివి నువ్వు, మా అందరికీ పరమగతివి, దేవదేవుడివి. నిన్నే ప్రార్థిస్తున్నాము. మనుష్య లోకంలో అవతరించు అని వేడుకున్నారు. భయపడకండి. బ్రహ్మ మొదలైన దేవతలకి అభయమిచ్చాడు మహావిష్ణువు. మీకు శుభం కలుగుతుంది. మీ మేలు కోసం రావణాసురుణ్ణి చంపుతాను. వాడి కొడుకుల్ని, మనవళ్ళని, సంతుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని సంహరిస్తాను. మీ అందరికీ భయంకరుడైన ఆ దుర్మార్గుణ్ణి చంపేసి 11,000 సంవత్సరాలు భూమండలం పరిపాలిస్తాను. మానవలోకంలో నివసిస్తాను అన్నాడు. సమస్త జీవాత్మలకి ఆధారభూతుడైన విష్ణుమూర్తి అలా దేవతలకి వరమిచ్చి మనుష్య లోకంలో అవతరించడానికి అనువైన స్థలం ఆలోచించాడు. తాను 4 భాగాలయ్యి దశరథుడి సంతానంగా అవతరించడానికి నిశ్చయించాడు. గంధర్వులు, రుద్రులు, అప్సరసలు, దేవతలు దివ్యమైన స్తోత్రాలతో విష్ణుమూర్తిని స్తుతించారు. దేవా, రావణుడు ఉగ్ర పరాక్రముడు, ఉద్ధతుడు, వరాల వల్ల గర్వించి ఉన్నాడు. దేవతల శత్రువు, లోకభయంకరుడు, మునికంటకుడు. అతన్ని హతమార్చేసి సంతోషంగా చిరంతనము, గుప్తము, నిష్కల్మషము అయిన వైకుంఠానికి దయచేయి అన్నారు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 15వ సర్గ, 16వ సర్గ.
పాయాసం. అయితే రావణాసురుణ్ణి ఎలా చంపాలో ఆ ఉపాయం కూడా మీరే చెప్పండి, తెలిసి ఉండిన్ని మధురంగా అడిగాడు విష్ణుమూర్తి. మనిషి దేహంతో యుద్ధం చేసి కాచేయాలి మహాప్రభు అన్నారు దేవతలు. ఎంతో కష్టపడి ఘోరమైన తపస్సు చేశాడతడు. లోకాల కంటే ముందు పుట్టిన మన బ్రహ్మదేవుడు సంతోషించి కోరిన వరమిచ్చాడు. మనిషి తప్ప మిగతా ఎవరి చేత చావు లేకుండా చేశాడు. మనుషులంటే ఏమాత్రం నల్లులు అని వరమడిగినప్పుడు మనుష్య జాతిని అవమానం చేశాడు రావణుడు. బ్రహ్మవరంతో కింద మీద కనపడలేదతడికి. 3 లోకాలు అట్లుడికించినట్లు ఉడికించేస్తున్నాడు. స్త్రీలని చెరపడుతున్నాడు. మనిషి చేతిలో ఉంది వాడి చావు కనుక మనిషిగా పుట్టి చంపేయాలి నువ్వు, అదే ఉపాయం అన్నారు. ఆత్మవంతుడైన మహావిష్ణువు దేవతల మాటలు విన్నాడు. దశరథుణ్ణి తండ్రిగా నిశ్చయించుకున్నాడు. అదిగో అదే సమయానికి దశరథుడు పుత్రకామేష్టి చేశాడు. మనిషి జన్మ ఎత్తుతానని నిశ్చయించుకుని బ్రహ్మ మొదలైన దేవతల పూజలందుకుని అంతర్ధానమయ్యాడు ఆది విష్ణువు. దశరథుడి పుత్రకామేష్టి హోమగుండం అగ్నిహోత్రంలోంచి పురుష రూపంతో ఒక మహాభూతం లేచింది. బ్రహ్మాండమైన మహా తేజస్సుతో ఉందది. మహావీర్యవంతంగా ఉంది. మహాబలంతో ఉంది. నలుపు ఎరుపు వస్త్రం కట్టుకుంది. మొహం ఎర్రగా ఉంది. ధ్వని దుందుబులు మోగుతున్నాయి. వెంట్రుకలు సింహం వెంట్రుకల్లా నిగనిగలాడుతున్నాయి. గడ్డము మీసాలు జుట్టు అలాగే ఉన్నాయి. శుభలక్షణాలన్నీ తాండవమాడుతున్నాయి. ఒంటి నిండా దివ్యాభరణాలు జిగేలుమంటున్నాయి. కొండ శిఖరంలా ఉందా భూతం. మదించిన పెద్ద పులిలాంటి విక్రమంతో ఉంది. పట్టపగటి సూర్యుడిలా వెలిగిపోతూ ఉంది. మండుతున్న మంటలా ఉంది. ఆ భూతం పురుషుడి చేతిలో పెద్ద కలశం ఒకటి ఉంది. కరిగించిన బంగారంతో చేసిన కలశమది. దాని మీద వెండిపూత వేసి ఉంది. దివ్య పాయాసంతో నిండి ఉందది. మాయామయంలా ఉన్న ఆ పాయాస పాత్ర చేత్తో పట్టుకుని ప్రియమైన భార్యలాగా పట్టుకు వచ్చి దశరథుడితో, రాజా, నేను ప్రజాపతి దగ్గర నుంచి వచ్చాను అంది భూతం. భగవానుడా, స్వాగతం 2 చేతులు జోడించి అన్నాడు దశరథుడు. నేను ఏమి చేయాలో ఆదేశించు రాజా. మళ్ళీ అందుకున్నాడు భూతపురుషుడు. యజ్ఞం చేశావు నువ్వు, దేవతల్ని పూజించావు. ఇదిగో ఈ పాయసం స్వీకరించు. దేవ నిర్మితమైన పాయసం ఇది. సంతానం కలిగిస్తుంది. ధనము ఆరోగ్యము వృద్ధి చేస్తుంది. అందుకో ఈ పాయాసం. నీ కులభార్యలకి పంచిపెట్టు. దీనిని భుజిస్తే నువ్వు ఎలాంటి కుమారులని కోరుకుంటున్నారో అలాంటి కుమారులు కలుగుతారు అన్నాడు. మహాప్రసాదం అన్నాడు దశరథుడు. దేవాన్నంతో నిండి దేవతలిచ్చిన బంగారం కలశం వినయంగా అందుకున్నాడు. తల మీద పెట్టుకున్నాడు. దివ్యభూతానికి నమస్కరించాడు. ప్రదక్షిణమున్నో చేశాడు. అతడి ఆనందం ఇంతా అంతా కాదు. పేదకి పెన్నిది దొరికింది. ఉప్పొంగిపోయాడతడు. అద్భుతమైన ఆ దివ్యభూతం తన పని అయిపోగానే అక్కడే ఉన్న ఫలానా అంతర్ధానమైపోయింది. ఈ వార్త తెలిసి దశరథుడి అంతఃపురం యావత్తు శరత్కాలంలో చంద్రకిరణాలతో ప్రకాశించే ఆకాశంలాగా ఎంతో అంతా వెలిగిపోయింది. దశరథుడు
అంతఃపుర ప్రవేశించాడు. కౌసల్యని చూసి, కుమారులు కలిగే ఈ పాయాసం పుచ్చుకోండి అంటూ సగం ఆమెకిచ్చాడు. మిగిలిన దాంట్లో సగం సుమిత్రకిచ్చాడు. మిగిలిన 4వ భాగంలో సగం కైకకిచ్చాడు. తరువాత ఆలోచించి మిగిలింది తిరిగి సుమిత్రకిచ్చాడు. ఇలా 3 భార్యలకి అమృత తుల్యమైన యజ్ఞ పాయాసం పంచి ఇచ్చాడు. దశరథ మహారాజు రాణులు 3 ఉత్తమ ఇల్లాలు. మహారాజు పాయసం పంచి ఇవ్వడం తమకి బహుమానమే అని బాగా సంతోషించారు. పాయాసం భుజించి 3 అగ్నిహోత్రంలాగా, సూర్యబింబంలాగా ప్రకాశించారు. కొంతకాలమయ్యాక 3 గర్భవతులయ్యారు. చూసి దశరథ మహారాజు దుఃఖమంతా మరిచిపోయాడు. దేవలోకంలో దేవతలు, ఋషులు పూజించే దేవేంద్రుడిలాగా సంతోషించాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 16వ సర్గ.